పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పలు జెండా వందనాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించుకోవాలని, జాతీయ ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ స్వర్ణయుగంలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచే మున్సిపల్ సిబ్బందికి 10,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరి గడిచిన 7 సంవత్సరాలుగా ఇక్కడ జెండా ఎగిరేసే అవకాశం కల్పించిన ఈ తాడేపల్లి పట్టణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇది 8వ జెండా ఎగిరేసే అవకాశం కలిగింది. మరి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించినటువంటి అమరజీవులందరినీ ఇవాళ స్మరించుకోవాలి. ఇవాళ ఆ రోజున్న పరిస్థితి మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ప్రాక్టికల్గా భారతీయుల్ని ఎంత కష్టపడ్డారో, భారతీయుల బానిసత్వం నుంచి మనం బయటికి రావడానికి ఎంతోమంది వేల మంది ప్రాణత్యాగాల ఫలితం ఇవాళ మన స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకోగలుగుతున్నాం. అది మర్చిపోయి చాలామంది కూడా ఇవాళ స్వతంత్రం రావడానికి వచ్చినటువంటి మహానుభావులందరినీ మనం మర్చిపోయాం. ఈరోజు మన స్వతంత్రం తీసుకుని మన ఇష్టానుసారం మాట్లాడే విషయంలో కానీ, మన ఇష్టానుసారం వ్యవహరించే తీరు కానీ, మరి ఆ రోజు చేసిన ప్రాణత్యాగాల ఫలితంగా మనకి ఇచ్చినవి ఇవాళ మన సద్వినియోగం చేసుకుంటే భారతదేశం 2047 కల్లా మరి స్వర్ణయుగంలో ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేదలుచుకున్నాను.